పూర్వకాలంలో తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూర్ అనే పవిత్ర క్షేత్రంలో విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడు నివసించేవాడు. ఆయన నిత్యం తులసి తోటను పెంచుతూ శ్రీమహావిష్ణువుకు పుష్పమాలలు అర్పించడం తన జీవిత ధ్యేయంగా చేసుకున్నాడు. ఒకరోజు తులసి తోటలో ఒక అందమైన శిశువును ఆయన కనుగొన్నాడు. ఆ శిశువు ముఖంలో దివ్య కాంతి వెలుగుతోంది. ఆమెను తన కుమార్తెగా స్వీకరించి గోదా అని నామకరణం చేశాడు. గోదా చిన్నప్పట్నుంచే శ్రీకృష్ణునిపై అపారమైన ప్రేమ, భక్తితో పెరిగింది. తండ్రి ఆలయానికి అర్పించబోయే పుష్పమాలలను ముందుగా తానే ధరించి అద్దంలో చూసుకొని, ఇవి నా కృష్ణుడికి నచ్చుతాయా అని అనుకునేది. విష్ణుచిత్తుడు ఇది తెలుసుకుని బాధపడ్డాడు. దేవుడికి అర్పించే మాలలను ముందే ధరించకూడదు అని అనుకున్నాడు. కాని అదే రాత్రి శ్రీమహావిష్ణువు విష్ణుచిత్తునికి స్వప్నంలో దర్శనమిచ్చి, గోదా ధరించిన మాలలే నాకిష్టం, ఆమె నా నిత్య భార్య అని చెప్పాడు. అప్పటినుంచి గోదా ఆండాల్ గా ప్రసిద్ధి చెందింది. అంటే ప్రభువునే జయించిన అమ్మ. ఆండాల్ శ్రీకృష్ణుని కోసం తిరుప్పావై అనే 30 పాసురాలు రచించింది. మార్గశిర మాసంలో ఈ పాసురాలు పఠిస్తే శుభఫలాలు కలుగుతాయని విశ్వాసం. ఆండాల్ శ్రీకృష్ణుని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోను అని తెలిపింది. విష్ణుచిత్తుడు ఆమె కోరికను గౌరవించాడు. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు స్వయంగా ఆండాల్ను తన వద్దకు ఆహ్వానించాడు. ఆలయంలో శ్రీరంగనాథుని ఎదుట ఆండాల్ దివ్యకాంతిలో లీనమై భగవంతునితో ఐక్యమైంది.